నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి, జీవితం ఏంటి అని నేను ఒకరిని అడిగితే గమ్యానికి చేరుకోవటమే కదా జీవితం అని చాలా చెప్పారండి. గమ్యాలు చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పిస్తారని, ఎక్కువగా డబ్బులు సంపాదించాలి, ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. మళ్ళీ చూడండి, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే శాశ్వతం ఉండదో వాటినే మనం గమ్యాలు అనుకుంటాం. కానీ జీవితం అంటేనే గమ్యానికి చేరుకునే ప్రయాణం ఉంటుంది చూడండి, అదే జీవితం అండి. మనం ఆ గమ్యానికి ఎలా చేరుకుంటున్నాం అన్నదే చాలా ముఖ్యం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, అంటే ప్రజెంట్ మూమెంట్లో బతకటమే మన ప్రయాణం. ఎక్కువగా కొంతమంది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని భయపడుతూ బతికేస్తారు. అంటే మనము ప్రెజెంట్లో ఉండటం మర్చిపోతున్నాం అన్నమాట. కానీ యోగా ద్వారా మనము ప్రెజెంట్ మూమెంట్లో ఎలా బతకాలి అన్నది ఎక్కువగా నేర్పిస్తుందండి. కాబట్టి ప్రతిరోజు మన సాధనాన్ని చేస్తూ ప్రెజెంట్ మూమెంట్లో కాన్షియస్గా ఉంటూ, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాము, ఆ థింకింగ్తో ఉంటేనే చాలండి. అది కూడా ఒక రకంగా మనము నేచర్తో ప్రతి ఒక్క దాంతో కనెక్ట్ అవుతున్నట్టే. ఇవాళ మన సాధనలో ప్రాణాయామతో మొదలు పెడదామండి. కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామతో పాటు మనము బంధాన్ని యాడ్ చేద్దామండి. బంధ అంటే లాక్ అండి. మనము ప్రాణాన్ని కొంచెం సేపు లోపల హోల్డ్ చేయటమే బంధ అంటారు. అంటే ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కపాలభాతిని చూడండి. మనము ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చుంటాము. శ్వాసని డీప్గా ఇన్హేల్ చేయండి. అలాగే శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇంకొక డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ దృష్టి అంతా శ్వాస వదిలేటప్పుడు మీ నాభిని లోపల వైపున తీసుకెళ్ళండి. ఇప్పుడు శ్వాసని తీసుకొని మీ చిన్ని చెస్ట్ వైపు తీసుకొచ్చి శ్వాసని లోపల హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా లాక్ని రిలీజ్ చేస్తూ శ్వాసని వదలండి. సో చూసారు కదండి, కపాలభాతి ప్రాణాయామలో మనము మన నాభిని లోపల వైపుకి ఎక్కువగా తీసుకెళ్తున్నాము. ఇక్కడ మనము శ్వాస మీద తీసుకుంటున్నప్పుడు దృష్టి ఉండదండి. శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మీ నాభిని లోపలికి బయటికి ఫ్లాప్ చేయండి. ఎక్కువగా కాన్షియస్నెస్ అన్నది ఈ రీజియన్లో పెట్టండి. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత శ్వాసని తీసుకొని చిన్ని చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి శ్వాసని మనము హోల్డ్ చేస్తామన్నమాట. అప్పుడు ప్రాణశక్తి అన్నది మన కంప్లీట్ బాడీలోకి చేరుతుంది. ఇక్కడ లాక్ చేస్తున్నాం కదండి, ఈ భాగంలోకి వెళ్ళదు, కింద భాగం పైకి వెళ్తుంది. తర్వాత ముందుగా లాక్ని రిలీజ్ చేయండి, తర్వాతే శ్వాసని కంప్లీట్గా వదిలేస్తాము. ఇలా మనము కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని దగ్గరికి పెట్టి మెల్లమెల్లగా కళ్ళని ముందుగా మీ చేతుల్ని చూస్తూ తెరవండి. కపాలభాతి ప్రాణాయామ వల్ల మనకి ఈ మజిల్స్ ఉంటాయి చూడండి, చాలా టోన్గా అవుతాయి అన్నమాట. కొంచెం నొప్పిగా ఉంటుందండి, కానీ ఏం పర్లేదు, చేయండి. దీనివల్ల మనము మన బాడీని హీట్ చేయొచ్చు. కాబట్టి వింటర్ సీజన్లో చాలా మంచిది. అలాగే గుర్తుపెట్టుకోండి, బంధ లాక్ మాత్రం హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, హార్ట్ స్ట్రోక్స్ ఉన్నా, స్టంట్లు వేసినా కూడా శ్వాసని మీరు హోల్డ్ చేయటం అస్సలు మంచిది కాదండి. మీరు కపాలభాతి మాత్రమే చేసి రిలాక్స్ అవ్వచ్చు. బంధ మనం క్లోజ్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. చూసుకోండి, హార్ట్ రిలేటెడ్ వాళ్ళు అస్సలు తప్పకుండా చేయకుండా ఉండటమే మంచిది. మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. ముందుగా చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాము. మనము 2 కాళ్ళని దగ్గరికి పెడతామండి, తాడాసన అంటారు. మన మోకాలని కూడా జోడించండి. అలాగే వెన్నుముక్క ఇలా ఉందనుకోండి, దాన్ని రోల్ బ్యాక్ చేయండి. అలాగే స్ట్రైట్గా చూస్తూ శ్వాసని డీప్గా ఇన్హేల్ చేయండి. తర్వాత కంప్లీట్గా ఎక్సేల్. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా సీట్ని వెనక్కి ఇంకా కింద వైపున తీసుకెళ్తున్నాను. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కుడి చేతిని కింద వైపున తీసుకెళ్ళండి. ఎడమ చేతిని కిందికి తీసుకొస్తూ కుడి చేతిని పైకి. మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్కటాసన. మనకి మోకాల నొప్పులు ఉంటేనే ఆసనాన్ని అవాయిడ్ చేయండి. కొంతమందికి బలం లేదనుకోండి, గోడకి దగ్గరగా వెళ్ళి గోడ సపోర్ట్ తీసుకొని కూడా మీరు ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ఈ ఆసన వల్ల మనకి మోకాళ్ళు, కాళ్ళు అన్నవి చాలా బలంగా అవుతాయి. మనము ఆర్మ్స్ ని అప్ అండ్ డౌన్ చేయటం వల్ల ఇక్కడున్న ఫ్యాట్ ని మనము ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. అలాగే ఆసనాలో మనము ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నాం అన్నది మర్చిపోతామండి. అంటే ఈ మూమెంట్ మీద మనకి దృష్టి వెళ్తుంది, కింద మనము ఆ పొజిషన్లో హోల్డ్ చేసామన్నది మర్చిపోతాం. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు కొన్ని క్షణాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆసనాలో వెళ్తూ వేరియేషన్ని చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు.
ఇదండి ఉత్కటాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదండి, గమ్యాలు చాలా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటాయని. అలా అని చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్తామండి. 10th లో ఎన్ని మార్క్స్ రావాలి, తర్వాత ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి, తర్వాత మెయిన్స్లో ఇలా కొట్టాలి అని మనము వాళ్ళకి వాళ్ళ గమ్యాలని వాళ్ళే తెలుసుకునేలా చేయమండి. మనమే చెప్పేస్తామన్నమాట. కొంతమంది అయితే నేను ఇలా చేయలేదే, నువ్వు మాత్రం ఇలా చెయ్యి అని మన గమ్యాలు పిల్లలకి మనం పెడుతూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. పిల్లలని వదిలేయండి. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఏ గమ్యం ఇష్టమో దాన్ని వాళ్ళు రీచ్ అయ్యేలాగా ప్రోత్సహించండి. అంతే, మన డ్యూటీ అంతే అండి. పిల్లల్ని ఒత్తిడి చేయడానికి మనము ఏ అధికారము లేదండి. ఎంతైతే అంత డిసిప్లైన్గా పెట్టడం ఇలాంటివి అలవాటు చేయండి. కానీ వాళ్ళ గమ్యాలని వాళ్ళే తెలియచేసుకునేలా మీరే సహకరించండి. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చోవాలి. ఇలా మనము కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ చేతులని పక్కకి పెడుతూ దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయాలండి. చూడండి, నేను మోకాళ్ళ నుంచి ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ లోపల వైపున తొడ దగ్గర పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీన్ని కుదిరితే కింద పెట్టండి, పైకి లిఫ్ట్ అయినా ఏం పర్లేదు. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవుతారు. చూశారు కదండి, జాను శీర్షాసన ఎలా చేయాలో చూపించాను. మనము ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం పైన స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయటానికి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అలాగే ఎక్కువగా మనకి అబ్డామినల్ కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న కొవ్వుని, ఇక్కడున్న ఆర్గాన్స్ని మనము స్టిమ్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి జాను శీర్షాసన.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. ఇంకొక లాభం చెప్తానండి, డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము రెక్టిఫై చేయవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు చమత్కారాసన. ఈ ఆసన ముందుగా చూడండి, ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా ఈ ఆసన చేయడానికి ఫలకాసనలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను ఎగ్జాక్ట్గా నా భుజం కింద నా చెయ్యిని పెట్టాను. అలాగే కాళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ముందు వైపున చూస్తున్నాను. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తండి. ఎత్తి ఎడమ కాళ్ళ వెనకాల భాగం దగ్గర పెడుతూ చూడండి, నేను నా ఎడమ చేతిని నా కుడి చేతిని ఇలా ఓపెన్ చేస్తూ ఈ భాగాన్ని పైకి రేస్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి వేరే వైపున చేస్తాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, చమత్కారాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి హ్యాండ్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. హ్యాండ్స్ వీక్ ఉంటే దాన్ని మనము బలంగా చేయొచ్చు. కాబట్టి ప్రతిరోజు చేయండి. అలాగే ఈ భాగాన్ని పైకెత్తుతున్నాం కాబట్టి అబ్డామినల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడున్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చండి. అలాగే బ్యాక్ మజిల్స్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కాళ్ళ కండరాలని కూడా బలంగా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన మనం చేసాము. మనము పోస్చర్ కరెక్ట్గా చేస్తేనే మళ్ళీ మళ్ళీ మార్చి రిపిటేషన్గా చేయండి. లేదా ఆసనాలో కరెక్ట్గా హోల్డ్ చేసినా చాలండి, సేమ్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. మెల్లమెల్లగా హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ మనము రిపిటేషన్స్ అన్నవి చేయొచ్చు. ఈ ఆసన మీకు వర్టిగో ఇష్యూస్ ఉన్నా, చూడండి కళ్ళు తిరుగుతాయి అన్నమాట, ఎక్కువగా బ్లడ్ ఫ్లో అన్నది పైకి అవుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయండి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా మెల్లగా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఇదండి చమత్కారాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. సూక్త వీరాసన. ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనము కాళ్ళని స్ట్రెచ్ చేస్తాము. స్ట్రెచ్ చేసి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాము. చూడండి, నేను కాళ్ళ పైన కూర్చోవట్లేదు, కాళ్ళు అయితే పక్కన ఉన్నాయి. వజ్రాసనకి వీరాసనకి డిఫరెన్స్ ఇదే ఉంటుందండి. ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. కానీ రెండు సీట్ని చూడండి, సీట్ని మ్యాట్ పైనే పెట్టాను. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని
పైకి లిఫ్ట్ చేయండి. అలాగే కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మెల్లగా ఎల్బోని డ్రాప్ చేయండి. ఇంకో ఎల్బోని డ్రాప్ చేస్తూ కూడా మెల్లగా మీ శరీరాన్ని కింద డ్రాప్ చేయండి. తర్వాత మీ చేతుల్ని తలపైన ఇలా స్ట్రెచ్ చేస్తూ ఆసనాలో హోల్డ్ చేస్తాము. మళ్ళీ పైకి వచ్చేటప్పుడు చూడండి, నేను నా కాళ్ళని పట్టుకుంటూ కంప్లీట్గా బాడీ వెయిట్ని ఒక చేతి పైకే తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి పైకి రేజ్ అయిన తర్వాత కాళ్ళని ఒకటి తర్వాత ఇంకొక దాన్ని స్ట్రెచ్ చేయండి. మెల్లగా టెన్షన్ ఉంటే మోకాలని ఇలా టాప్ చేసినా కూడా పోతుంది. ఈ ఆసన మనము మోకాల నొప్పులు ఉంటే చాలా ప్రెషర్ ఉంటుందండి, అలాంటి వాళ్ళే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన వల్ల మనకి కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుందండి. అద్భుతమైన ఆసన. మీరు దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాస్ అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, పిల్లలకి ఫీజులు కట్టేసాము స్కూల్స్కి కాలేజెస్కి, వాళ్ళే అన్ని మంచి చెడ్డలు నేర్పించేయాలి అని అనుకుంటారని ఆశిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే బిజీ లైఫ్తో మనకి టైం లేక పిల్లల్ని అంతగా పట్టించుకోము. కానీ అలా చేయకండి. పిల్లల బిహేవియర్ని, పిల్లల హ్యాబిట్స్ని, పిల్లలు ఎలా ఉంటున్నారు ఇతరులతో అబ్జర్వ్ చేయండి. ముందు కూడా చెప్పానండి, పిల్లలు చెప్పింది వినరు, మీరేం చేస్తున్నారో చూసి అది నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏ గమ్యానికి చేరుకోవాలన్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు దేంట్లో బాగా చేస్తున్నారో చూసి దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ గమ్యాలకి చేరేటానికి మీరే ఒక బ్రిడ్జ్ అవ్వాలండి. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.